పిల్లలందరికీ స్వాగతం. ఈరోజు తాబేలు తెలివి కథ గొప్పగా ఉంటుంది. అయితే ఈ కథలో మంచి మోరల్ కూడా ఉంటుంది. కథ వినబోయే ముందు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కి ఉంచండి. అప్పుడే మనం ప్రతిరోజు కొత్త మోరల్ స్టోరీస్తో వెళ్తాం. ఈరోజు కథ తాబేలు తెలివి. అడవిలో ఓ పులి ఉండేది. దానికి అందరూ భయపడేవాళ్ళు. దానికి కోపం ఎక్కువ అంటూ మిగతా జంతువులు అనుకునేవి. దాని దగ్గరకు విధేయులుగా ఉండకుంటే మాత్రం ప్రాణాలు తీస్తుంది. అట్లాంటి పులి అది. ఒకరోజు పులి దారిలో వెళ్తోంది. జింకలు, నక్కలు, దుప్పులు పరిగెడుతున్నాయి. అయితే ఓ తాబేలు మాత్రం మెల్లగా నడుస్తోంది. తల బయటి పెట్టి దర్జాగా తిరుగుతుంది. గడ్డిని తింటూ నడుస్తుంది. తాబేలు తీరు చూసిన పులి ఒకంత కోపంతో ఉడికిపోయింది. నేను వస్తుంటే నీకు అంత కుండ కావరమా అంటూ గాండ్రించింది. క్షమించండి అంటూ తాబేలు కోరింది. నా దగ్గరే నీ నాటకాల అన్నది పులి. నా తీరే అంతా. నేను పరిగెత్తలేను. అది సహజంగా వచ్చినది, ప్రకృతి ప్రసాదించినది అంటూ చెబుతుంటే పులి వినలేదు. కోపంతో తాబేలును నోట కరుచుకొని పరిగెత్తింది. తాబేలు భయపడి తన కాళ్లను తలను చిప్పలోపలికి పెట్టుకుంది. పులి పరిగెత్తుతుంది. తాబేలు భయపడిపోయింది. చీకటి అయ్యింది. అయినా తాబేలును వదల్లేదు పులి. అబ్బా, నోరు నొప్పిగా పుడుతుంది అంటూ తాబేలును కిందికి విసిరివేసింది. కాలితో తాబేలును తన్నింది. తాబేలు మాత్రం తల బయటకు పెట్టలేదు. కొద్దిసేపటికి తర్వాత పులి అడిగింది, నీ శరీరం పైభాగం రాయిలా ఉన్నది, ఏమి కథ అన్నది. దానివల్లే నేను బతుకుతున్నా, వదిలేయండి అంటూ క్షమాపణలు కోరింది. ఈ పైభాగం పెంకు మెత్తగా కావాలంటే ఎలా అని ఆలోచించింది. ఈలోపు తాబేలు మిత్రుడైన నక్క అక్కడికొచ్చింది. అయ్యా, అంత కష్టం ఎందుకు? దాని మీద ఉండే గట్టి భాగం నీళ్ళల్లో వేస్తే మెత్తగా అయిపోతుంది అన్నది. అప్పుడు పులి సంతోషించింది. దగ్గరగా ఉండే ఓ కొలను దగ్గరకు పోయింది. తాబేలును తీసుకొని నీళ్లలో విడిచి కాలితో తొక్కిపెట్టింది. తాబేలు క్షణాల్లో తప్పించుకుంది. పక్కకు చూస్తే నక్క కూడా లేదు. పులికి విషయం అర్థమైంది. అలా నక్క తెలివితో తాబేలు బతికింది. ఈ స్టోరీలో మోరల్ ఏంటిదంటే, ఎవరైనా ఆపదల్లో ఉన్నప్పుడు మనం వీలైతే అతనికి సహాయం లేదా ఏమి చేయకున్నా ఉపకారం చేసేలా ఉండాలి. మనం రోజు ఎవరికైనా ఏదైనా అవసరమైతే మనకు కొందరు స్నేహపూర్వకంగా ఇంకా సహాయకరంగా ఉండాలి. దీన్ని బట్టి నీతి ఎప్పుడు అపకారి కాకపోయినా ఉపకారిగా ఉండాలి అనేదే ఈ కథ. అలాగే ఆపద సమయంలోనూ తెలివిని వాడాలి అనేది ఈ కథ చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక బెల్ ఐకాన్ని నొక్కి ఉంచుతారని. ఫర్ మోర్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పిల్లలారా, థ్యాంక్ యూ.